వైద్యంలో నిర్లక్ష్యం వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకుంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. చంద్రభూషణ్పై 2 ఏళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. మరికొంతమంది డాక్టర్లపై కూడా చర్యలు తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లోని కార్పొరేట్ హాస్పిటళ్లకు సైతం నోటీసులు జారీ చేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ట్రీట్మెంట్ అందించడంలో నిర్లక్ష్యం చేసిన డాక్టర్లపై వేటు వేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ఎత్తు పెంచడానికి గ్లోబల్ ఆసుపత్రిలో నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ పై చర్యలు తీసుకుంది. నైతికంగా ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆయన డిగ్రీని 2 ఏళ్ల పాటు సస్పెన్షన్ లో పెట్టింది. సరోగసీ ట్రీట్మెంట్ చేయడంలో నిర్లక్ష్యం చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గైనకాలజిస్ట్ నమ్రతపై కూడా వేటు వేసింది మెడికల్ కౌన్సిల్. ఆమె డిగ్రీ పట్టాను 5 ఏళ్ల పాటు సస్పెన్షన్ లో పెట్టింది. దీంతో పాటు నమ్రత సరోగసి ప్రాక్టీస్ చేయకుండా జీవితకాలం నిషేధించింది మెడికల్ కౌన్సిల్. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఇష్టారాజ్యంగా అపెండిసైటిస్ ఆపరేషన్స్ చేసిన డాక్టర్ మనోజ్ కుమార్ పై 3 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేసింది మెడికల్ కౌన్సిల్. ఇదే కేసులో మరో 7 డాక్టర్లను హెచ్చరించారు. మరో 3 డాక్టర్లపైన చర్యలు తీసుకుంది మెడికల్ కౌన్సిల్. వైద్యం చేయడంలో అనైతికంగా వ్యవహరించిన సికింద్రాబాద్ సెరెనిటీ ఫౌండేషన్ డాక్టర్ రాహుల్, మైండ్ క్రెస్ట్ హాస్పిటల్ డాక్టర్ హరికుమార్, సమంత రీహాబిలిటేషన్ సెంటర్ డాక్టర్ మిన్హాజ్ జఫర్లను 6 నెలల పాటు సస్పెన్షన్ లో పెడుతూ నిర్ణయం తీసుకుంది. నిఖిల్ రెడ్డి గారు లింబ్ లెంథనింగ్ అంటే హైట్ పెరగడానికి ఒక ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు డాక్టర్ చంద్రభూషణ్ గారు, గ్లోబల్ హాస్పిటల్ సంబంధించిన వారు ఈ ఆపరేషన్ చేసిన విధానము ఇథిక్స్ రూల్స్ కు సరి పాటించేటట్టుగా లేదని కౌన్సిల్ అభిప్రాయపడ్డది. ఒక 2 సంవత్సరాల పాటు ఈ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రాక్టీస్ చేయకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నమ్రత సృష్టి ఇన్ఫెర్టిలిటీ సెంటర్ హౌసింగ్ బోర్డు కూకట్పల్లి సరోగేసి కేసు అద్దె గర్భ సంచి కేసులో డాక్టర్ గారిని 5 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేయకుండా నిషేధం చేయడం జరిగింది. సంతాన సాఫల్య కేంద్రము సరోగేసి ఈ కేసులు మాత్రం జీవితకాలం చేయకూడదని నిషేధం చేయడం జరిగింది. అర్హతలు లేకున్నా ట్రీట్మెంట్ అందిస్తున్న వారిపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది మెడికల్ కౌన్సిల్. ఎలాంటి అర్హతలు లేకున్నా జనాలకు హలోపతి మెడిసిన్స్ ఇస్తున్న స్వామి రాజేష్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసులకు రికమెండ్ చేశారు.